హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. మన రీసెంట్గా మనకి నరేంద్ర మోడీ గారు June 6, 2025న కట్రా నుంచి శ్రీనగర్కి వందే భారత్ లాంచ్ చేశారు. మీ అందరికీ తెలిసిందే. కానీ దీని హిస్టరీ చాలా పెద్దది. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి కట్రా నుంచి జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు మనకి రైల్వే లైన్ ఉండాలి అంటే, అలానే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనకి రైల్ కనెక్టివిటీ ఉండాలని చెప్పి అనుకొని దీన్ని స్టార్ట్ చేశారనమాట. కానీ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. బట్ చాలా రోజుల తర్వాత June 6, 2025న మనకి కట్రా శ్రీమాతా వైష్ణోదేవి కట్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ అనేది లాంచ్ చేయబడి జరిగిందనమాట. దీన్ని చూసుకుంటే ఇది 68th వందే భారత్ అని చెప్పి మనం చెప్పుకోగలచ్చు. అలానే ఈ వందే భారత్ చాలా స్పెషల్. దీని ఫీచర్సే డిఫరెంట్. ఎందుకో తెలుసా? మనకి కాశ్మీర్లో -డిగ్రీస్లో ఉంటుంది వింటర్లో, అవునా? కానీ చాలామంది ఆ టైంలోనే వెళ్ళాలని అనుకుంటారు. కాబట్టి దీనికి చాలా అడిషనల్ బెనిఫిట్స్తో అడిషనల్ ఫీచర్స్ చేశారనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 26401 కట్రా నుంచి శ్రీనగర్ వెళ్ళేది. అలానే 26402 శ్రీనగర్ నుంచి కట్రా వచ్చేది. దీని రూట్ చూసుకుంటే బనిహాల్, క్వాజిగండ్, అనంతనాగ్, అవంతిపురా, శ్రీనగర్. ఈ డిస్టెన్స్ మొత్తం మనకి సుమారుగా 189 కిలోమీటర్స్ వస్తుంది. ఒకవేళ కనుక మనకి కట్రా జమ్మూ తావీ నుంచి చూసుకుంటే 272 కిలోమీటర్స్ వస్తుంది. సో ట్రైన్ జర్నీ రఫ్గా ఒక 3 hours నుంచి 3 hours 20 minutes ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం 6 days నడుస్తుంది ఎక్సెప్ట్ ట్యూస్డే. అంటే ట్యూస్డే నాన్ ఆపరేటింగ్ అనమాట. మిగతా రోజులన్నీ ఆపరేటింగే. మనకి రెగ్యులర్గా దీంట్లో ఏసీ చైర్ కార్ అవన్నీ వందే భారత్లో ఉండేవే. మొత్తం దీంట్లో చూసుకుంటే ఇది ఆపరేటెడ్ బై నార్థన్ రైల్వేస్. నెక్స్ట్ మనం అనుకున్నాం కదా వింటర్ రెడీ ఫీచర్స్. వింటర్కి చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఏంటి అవి అని చూసుకుంటే ముందుగా హీటెడ్ విండ్ షీల్డ్స్. దీనివల్ల ఏంటి అంటే మనకి బయట వ్యూస్ ఏవైతే ఉంటాయో మనకి వింటర్లో బాగుంటాయి, సమ్మర్లో బాగుంటాయి, 2 విధాలుగాను బాగుంటాయి. కానీ వింటర్లో మాత్రం ఈ ట్రైన్కి మంచు పడుతుంటే కనుక హీటెడ్ వల్ల మంచు కరిగిపోయి మంచి వ్యూస్ కనపడాలని చెప్పి ఈ ట్రైన్కి పెట్టారనమాట. నెక్స్ట్ థర్మల్ ఇన్సులేషన్. ఇది మనకి ముందర హీటెడ్ విండ్షీల్డ్ ఏమో బయట నుంచి, థర్మల్ ఏమో లోపల నుంచి. మనకి లోపల కూడా చల్లగా అంటే -20 degrees 10 degrees ఆ టైంలో మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి లోపల కూడా థర్మల్ ఇన్సులేషన్ అనేది చేయబడింది అనమాట. అలానే హీటెడ్ ప్లంబింగ్ సిస్టమ్. మనకి ఇప్పుడు వాష్రూమ్లో కూడా చల్లగా వాటర్ రాకూడదు. ఆ టైంలో మనకి ఎట్లా ఉండాలంటే వింటర్ కొంచెం వేడిగా ఉన్నా లేదా యూజింగ్ నార్మల్ ఆపోజిట్ టెంపరేచర్ది ఆపోజిట్ చలిగా ఉంటే లోపల హీట్గా వచ్చేందుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే అడ్వాన్స్డ్ హీటింగ్ సిస్టమ్. ఈవెన్ ఇప్పుడు వాష్రూమ్స్లో కూడా మనకి బయో టాయిలెట్ ట్యాంక్స్ పెట్టడం కానీ లేకపోతే హీటింగ్ ప్యాడ్స్ అంటే ఎప్పుడైతే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనకి హీటెడ్గా కొంచెం వేడి తగిలేందుకు అండ్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేందుకు ఈ ట్రైన్లో చాలా బెనిఫిట్స్ జరిగాయి. అలానే కవచ్ మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చూసుకుంటే కవచ్ అనేది ఇంపార్టెంట్ అండ్ కవచ్ కూడా ఆల్రెడీ పెట్టేశారు దీంట్లో. అండ్ ఇంకొకటి మనకి స్నో పడుతున్నా సరే స్కిడ్ అవ్వకుండా ట్రైన్కి ఉంటుందని చెప్పి ఆ సిస్టమ్ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ జరిగింది. నెక్స్ట్ దీని టికెట్ ప్రైస్ చూసుకుంటే చైర్ కార్ ఏమో 736 ఇంక్లూడింగ్ ఫుడ్. అలానే ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏమో 1200 నుంచి 1300 వరకు ఉంటుంది. దీనికి మెయిన్గా ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ఈ రూట్లో మొత్తం 36 టనల్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే రియాసీ అనే ఊరు దగ్గర మనకి చెనాబ్ రివర్ ఉండడం వల్ల చెనాబ్ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆర్కిటెక్చర్ పరంగా చూసుకుంటే దాన్ని ఆల్మోస్ట్ 359 meters హైట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ అది కన్స్ట్రక్షన్ చేయబడింది. అండ్ దీన్ని ఆల్మోస్ట్ ఆ చెనాబ్ దాని మీద ట్రైన్ పర్మిటెడ్ స్పీడ్ ఓన్లీ 100 kilometers మాత్రమే. అలానే ఇంకా
25 టనల్స్ వస్తాయి, అప్రాక్సిమేట్లీ 97 కిలోమీటర్స్ వరకు. అంటే మనం ఇక్కడ నుంచి కట్రా నుంచి బనిహాల్ అవన్నీ ఉంటాయి కదా ఆ రూట్లో. అలానే ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయనేది కంఫర్టబుల్ సీటింగ్, ఎయిర్లైన్ స్టైల్, అది ఆల్రెడీ వందే భారత్లో ఎప్పటి నుంచో ఉంది. కనెక్టివిటీ, ఆన్బోర్డ్ వైఫై పక్కా, పవర్ సప్లై ఫైన్, సేఫ్టీ ఫీచర్స్, సీసీటీవీ కెమెరా, అండ్ నాకు తెలిసినంత వరకు ఇందులో ఆర్మీ వాళ్ళు కూడా ఉంటారు జనరల్లీ, ఒకరో ఇద్దరో ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు. అండ్ సీనిక్ వ్యూస్, ఆటోమేటిక్గా లార్జ్ విండో స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా దీన్ని ఏర్పడడం చేయబడింది. దీనివల్ల మనకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే టూరిజం చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు మనం కాశ్మీర్ వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళాలి, లేకపోతే రోడ్వేస్ వెళ్ళాలి, కానీ ఇప్పుడు మనం రైల్వేస్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. దీనివల్ల ఎకానమీ గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది. అలానే రీజనల్ ఇంటిగ్రేషన్, ఈవెన్ మనం చూసుకుంటే ఆ రోజు లాంచ్ అయినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఎప్పటి నుంచో అనుకున్నారు, ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా అనుకున్నారు, కానీ చేయలేకపోయారు. అలాంటిది మన మోడీ గవర్నమెంట్లో కనెక్టివిటీ తీసుకురావడం అనేది చాలా చాలా అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి తెలుపుకున్నారనమాట. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి టూరిజం ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. దానివల్ల ఇండియన్ రైల్వేస్ ఎంత హెల్ప్ చేస్తుందో కూడా అర్థం చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఇదొక రిమార్కబుల్ జర్నీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది June 6th మనకి ఇనాగ్రేట్ అయింది. June 7th నుంచి మనకి ఇంకా టికెట్స్ ఓపెనింగ్ అదంతా జరిగిపోయింది అనమాట. June 7th మన ఫస్ట్ డేనే ట్రైన్ ఫుల్ అయిపోయిందని చెప్పి వార్తల్లో న్యూస్ ఛానల్లో కానీ అలానే యూట్యూబ్ ఛానల్లో వింటున్నాము. యాక్చువల్లీ నేను ఎప్పుడైతే కట్రాకి వెళ్ళానో జాన్లో వెళ్ళానో అప్పుడే లాంచ్ అవ్వాల్సింది, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ అలానే నెక్స్ట్ మధ్యలో మనకి పహల్గామ్ అటాక్ ఒకటి జరిగింది కదా, దానివల్ల కూడా చాలా డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడైతే అంతా సెట్ అయిందని చెప్పి మనం లాంచ్ చేసేసారు. సో అదొక రిమార్కబుల్ అండ్ ఇండియాలోనే హైయెస్ట్ బ్రిడ్జ్ అనమాట, చెనాబ్ బ్రిడ్జ్. అది ఆర్కిటెక్ట్ చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అలానే ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ కేబుల్ బ్రిడ్జ్ కూడా, ఆ కేబుల్స్ని పెట్టి ఇంజనీరింగ్ వాళ్ళు ఎలా చేశారనేది వాళ్ళకే తెలియాలి. అలానే ఇది 3 hours జర్నీలో మనకి వాటర్ బాటిల్ అనేది ఉంటుంది, ఫుడ్ కూడా ఇస్తారు. సో ఫుడ్ కూడా మనం ఆప్ట్ చేసుకుంటే ఇస్తారనమాట సేమ్. అండ్ ఎవరైతే భక్తులు మనకి శ్రీ మాతా వైష్ణోదేవి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారో అంటే కట్రాలో, వాళ్ళకి ఏమవుతుందంటే అలా దర్శనం చేసుకొని చాలామంది దర్శనం చేసుకొని అటు నుంచి అటు కాశ్మీర్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటారు కూడా, ప్లాన్ అలానే వేసుకుంటారు కదా. ఈవెన్ మన ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా నియరెస్ట్ కట్రా నుంచి ఏదంటే శ్రీనగర్ అనే చెప్పుకున్నాము. సో ఈ ట్రైన్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది వందే భారత్ ఆరెంజ్ కలర్ వందే భారత్ అనమాట. ఇదేంటంటే మనకి డైలీ అప్ వన్ సైడ్ డౌన్ సైడ్ అంటే 2 trains ఒకటే రూట్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఏమవుతుందంటే ప్యాసింజర్ మూవ్మెంట్ అనేది చాలా ఉంటుంది అండ్ ఎకనామీ పరంగా కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు మీకు ఈ జర్నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలానే త్వరలో టైం పడుతుంది, బట్ ఈ జర్నీ నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. త్వరగా కవర్ చేస్తాను మీ అందరి సపోర్ట్ వల్ల. అంతవరకు కీప్ రాకింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వీడియో. జై హింద్.